హాయ్ అండి. ఊర్లో మా బావగారి ఇల్లు అయితే చూపిస్తాను రండి. ఇది వచ్చేసి సంవత్సరం అయిపోయిందనమాట. ఇల్లు అయితే కట్టి మొన్న 8వ నెలలో గృహప్రవేశం చేశారు. అప్పుడే తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయాను. మా ఊరు సైడ్ ఇల్లులన్నీ పొడుగ్గా ఉంటాయి. కొంతమంది బాగా బీ టైప్ లాగా కట్టుకుంటారు, కొంతమందికి పొడుగ్గా జాగా ఉంటే పొడుగ్గా కట్టుకుంటారు అనమాట. పొడుగు ఇల్లులో చాలా బాగుంటాయి. రూమ్ తర్వాత రూము, రూమ్ తర్వాత రూము ఉంటుంది. ఫస్ట్ చూసారు కదా, ముందు అయితే గడప ఉంటుంది, గడప తర్వాత మెట్లు ఉంటాయి అనమాట. మెట్ల తర్వాత వచ్చేసి ఫస్ట్ రూమ్ హాల్ అయితే ఉంటుంది. హాల్ అయితే చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఎప్పుడైనా ఇంకా సామాన్లు కానీ సోఫాలు కానీ పెట్టుకోవచ్చు. మా బావగారికి అయితే 2 కొడుకులు అనమాట. అందుకే ఇంకా పెద్దగా కట్టుకున్నారు ఇల్లు వచ్చేసి. ఇంకా 2 కొడుకులకి సరిపడాలి కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి. హాల్ అయితే పెద్దగా పెట్టుకున్నారనమాట. హాల్లో వచ్చేసి సోఫా సెట్ పెట్టుకోవచ్చు. టీవీ కబోర్డ్ కూడా హాల్లోనే ఇచ్చారనమాట. ఇంకా చిన్నగా ఆ సోఫాలు అయితే గృహప్రవేశంగా మేమే కొనిచ్చాము. ఇంకా కోడళ్ళు సామాన్ తెస్తే ఇంకా పెట్టుకోవడానికి అనమాట. రూమ్లు అనేవి పెద్దగా ఇచ్చారనమాట. ఫాల్ సీలింగ్లు అన్ని కొత్తగా ఉన్నాయి కదా, కొత్త ఇల్లు కాబట్టి కొత్తగా కనిపిస్తున్నాయి. ఇంకా రూమ్ కి అయితే రెండు కబోర్డ్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ హాల్ తర్వాత బెడ్రూమ్ వస్తుంది అనమాట. బెడ్రూమ్ లో వచ్చేసి ఇంకా ఇంట్లో దిగేటప్పుడే ఇచ్చారనమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా బీరువా వచ్చేసి మా పిన్ని అంటే మా పిన్ని వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చింది, మా ఆడబడుచు వచ్చేసి బీరువా ఇచ్చింది అనమాట. మిగతావి ఇంకా ఇంట్లో దిగేటప్పుడు అందరు చిన్న చిన్న సామాన్లు ఇస్తారు కదా, ఫ్యాన్లు కుర్చీలు అనేవి ఇచ్చారనమాట. ఆ రూమ్ లో పెట్టారు. తర్వాత ఇది కూడా ఒక బెడ్రూమ్. దెయ్యం లాగా చూడండి ఎలా ఊగుతుందో ఈ చైర్ మీద. మా ఆడబడుచు వచ్చేసి, నేనైతే రూమ్ చూపిస్తున్నాను, తనైతే కూర్చుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ లో పూజ చేసుకోవడానికి పూజ కబోర్డ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కరెంట్ అనేది లేదు, వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట. వీడియో ఆపుతున్నాము, మళ్ళీ చేస్తున్నాం అనమాట. ఈ రూమ్కి వచ్చేసరికి లైట్ అనేది రావట్లేదు. నాకు లైట్ ఎక్కడ ఉందో తెలియదు, మా అత్తయ్యకి అయితే తెలుసు కాబట్టి లైట్ అయితే ఈ రూమ్ లో అనేది పూజ కబోర్డ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ సామాన్లు ఎవరిని పెట్టుకోవడానికి కబోర్డ్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, విజయవాడలో ఉంటారు. ఎవరైనా ఇచ్చిన సామాన్ అన్ని పైన పెట్టేసి ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోయారనమాట. పూజ కబోర్డ్ అన్నాను కదా, మా ఊరు సైడ్ అంతా ఇలానే పూజ కబోర్డులు చేయించుకుంటారు. పూజ గది తర్వాత ఇంకా లాస్ట్ లో కిచెన్ ఉంటుంది అనమాట. కిచెన్ కూడా పెద్దగా ఇచ్చారనమాట. మధ్యలో ఉంచి గోడ కట్టారనమాట. గోడ కట్టడం వచ్చేసి కిచెన్ అనేది అటు సైడ్ ఉంది. కొద్దిగా ఇరుక్గా ఉంటుంది అనమాట. కిచెన్ అనేది సరిపోతుంది, ఒకళ్ళు వంట చేసుకుంటే సరిపోతుంది అనమాట. వెనక్కి కూడా వంట చేసుకోవచ్చు అనేది కిచెన్ అనేది ఇలా ఇచ్చారనమాట. దారిలో నిల్చొని స్టవ్ మీద వండుకోవడం అయిపోతుంది అనేసి మధ్యలో ఇలా గోడ కట్టి ఇలా ఒక మనిషి నిల్చొని చక్కగా వంట అయితే చేసుకోవచ్చు. పెద్దగా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది అనమాట. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు అనమాట. నీట్ గా ఉంటుంది. ఇంకా సింక్ అంతా కరెక్ట్గా ఇంట్లో ఇచ్చేసారనమాట. చక్కగా ఇంకా బాత్రూముల తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, చిన్న పొయ్యి పెట్టి వండుకోవడానికి అనేది ఇచ్చారనమాట. ఇక్కడైతే 2 బాత్రూములు కడదాం అనుకున్నారు కానీ మళ్ళీ పూర్తిగా జాగా ఉండదనేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆ జాగా అయితే వదిలేశారు. ఒక వాష్రూమ్, ఇంకా ఇంటి మొత్తం వచ్చేసి ఒకటే టైల్స్ వేసుకున్నారు. బాత్రూమ్ దగ్గర ఇలా రఫ్ టైల్స్ అయితే వేసుకున్నారు. ఇంట్లో వైట్ అండ్ క్రీమ్ వేసుకున్నారు. ఇంకా ఇల్లు అయితే ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.